ఆదివాసులు వారిని చూస్తున్నాం. చెప్పండి, మీరు ఏ కులానికి సంబంధించిన గోత్రాలతో ఇక్కడికి వస్తుంటారు? మీ ఆచార సంప్రదాయాలు ఏ విధంగా నిర్వహిస్తుంటారు? ఆదివాసీ ఆదివాసీ గిరిజన జాతర ఈ సమ్మక్క సారక్క ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతం అండి. ఇవన్నీ వేలుపులు అంటారు. వీళ్ళ వేలుపులు 3వ గట్టు, 4వ గట్టు, 5వ గట్టు వేలుపులు అండి. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, భగీరథరాజు, నాగులమ్మ ప్రతి ఒక్క విలవేలుపు ఉన్నాయండి. ఇవన్నీ మన అమ్మవార్లు అంటే విలవేలుపులు. ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న విలవేలుపులని ఆదివాసీ మన ఆడబిడ్డలైన ఆడపడుసులైన మన పెద్ద మనుషులు మన వడ్డలు తలపతులు పూజారులు అందరూ తీసుకొచ్చి అమ్మవారి దర్శనం గురించి వెళ్తున్నామండి. దర్శనానికి వెళ్తున్నాం. సమ్మక్క సారక్క దర్శనం చేసుకొని రేపు అందరం కలిసి రేపు ఎవరి ఇళ్ళకి వెళ్ళి తిరుగువారం పండుగ చేసుకుని జరుగుతుంది. అంటే మీరు మీ ఆచార సంప్రదాయాల్లో ఈ యొక్క నృత్య ప్రదర్శనతో పాటు ఇక్కడ కళా బృందం అంతా కూడా కలిసి ఈ యొక్క మ్యూజియంలో కూడా ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవారిని కూడా మొక్కడానికి వెళ్తున్నారు. అయితే ఈ జాతరలో ఈ సందడి చూస్తూ ఉంటే మీ అందరికి కూడా ఎట్లా అనిపిస్తుంది? ఈ సాంప్రదాయాలను ఇంకా భావితరులకు అందించాలంటే ఇంకా ఎలాంటి మీరు కృషి చేస్తున్నారు? అంటే చాలా చాలా బాగుందండి. ఈ సంవత్సరం డెవలప్ చాలా చేసింది సీతక్క కూడా, రేవంత్ రెడ్డి గారు అండి. బాగా ఈ సంవత్సరం బాగుంది జాతర మంచిగా. ఈరోజు ఈ సంవత్సరం కూడా మన రమ్మంది కూడా ఈ సీతక్క మైపదవరం కుమార్ గారు అండి. మన్ని కూడా వేలుపుల గురించి కూడా మనకి డెవలప్ చేయడానికి కోసం అండి. డెవలప్ చేసి ఆదివాసీ సంస్కృతిని పెరగాలి, మన ఆదివాసీ మన పోయే దేవర్లు ముందు తరాలు తెలవాలని ఇవన్నీ చేసిందండి మా ఆదివాసీ పెద్దలు. మీ వాయిద్యాలు అంటే డోలు వాయిద్యాలు, తర్వాత ఈ కొమ్ము వాయిద్యాలు వాయిస్తుంటారు కదా, వీటిలో ఏ రకాలు ఉంటాయి? దీంట్లో ఎక్కువగా ఏ వాయిస్తుంటారు? డోలి అనగా అంటే డోలి అనగానే అరతిబిడ్డ అండి. డోలి అరతిబిడ్డ. కొమ్ము, ఇది కొమ్ము అంటే కాలి కొమ్ము అంటారండి. కాలి కొమ్ము లేనిదే తల్లి రాదు, ఈ డోలి లేనిదే అమ్మ రాదు. ఏ సందర్భాల్లో వాయిస్తుంటారు? ఇది ఓన్లీ పండగలో దేవుడు వచ్చే ముందు దేవుడు ఇది వస్తుంది అని ఒక సూచన అన్నట్టు. ఇది చివరిగా అమ్మవారిని ఏం కోరుకున్నారు మీరంతా కలిసి? అందరూ బాగుండాలి, అందరూ మేము కూడా బాగుండాలి, అందరూ బాగుంటేనే కదా మంచిది. మా దేవుళ్ళు కూడా డెవలప్ చేయాలి, మాకు కూడా మేము అనుకున్నది కూడా చేయాలి. ప్రతి ఒక్క ఏలుపుంది, ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చారు కాబట్టి చాలా చాలా దూరం నుంచి, మహబాద్ నుంచి, కరీంనగర్ ఎక్కడి నుంచి వచ్చారో, మన విలవేలుపుల నుంచి, కొంచెం ఛత్తీస్గఢ్ నుంచి కూడా వచ్చాయి చాలా. దారెల్లి కుస్బాక నుంచి ఈ నాగులమ్మ వచ్చింది వీళ్ళది. అదే చెప్పండి, మీరు ఎట్లా పూజలు చేస్తుంటారు? ఇక్కడ మొక్కులు ఏ విధంగా చెల్లిస్తుంటారు? మేమేం చేస్తామంటే సమ్మక్క చెల్లె మా దేవుడు నాగలమ్మ, పడిద్దరాజు భార్య. మేము ఇక్కడ అక్కడ చేసుకుంటాం. ఈ పండుగ అయిపోయినాక తిరుగువారం మళ్ళీ అక్కడ చేసుకుంటాం. మేము దేవమ్మ వారి కాడికి వచ్చి మళ్ళీ తర్వాత ఆడిపోయినాక దేవుని పండుగ చేసుకుంటాం. ఇక మాకైతే సంతోషంగా ఉంది. ఎక్కువగా అందరూ కూడా ఏ పూజలు నిర్వహిస్తుంటారు? ఇక్కడ సమ్మక్క సారమ్మను ఏ విధంగా కొలుస్తుంటారు మీరు? పసుపు కుంకుమతోటి కొలుసుకుంటాం. కొబ్బరికాయలు, బంగారం, ఇవన్నీ పూలు, గాజులు అన్నీ పెట్టి కొలుసుకుంటాం. ఎక్కువగా మీ ఆచారాల్లో ముఖ్యంగా ఎక్కువగా ఏవి నిర్వహిస్తుంటారు? ఏమంటే ఎక్కువ కోళ్ళని, యాటల్ని అవి కోస్తూ ఉంటాం. ఈ ఏడాది మరి జాతరలకు మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జాతరలో మీ సాంప్రదాయ పూజలు నిర్వహించారు, సాంస్కృతిక కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ జాతర సందడి చూస్తే ఎట్లా అనిపిస్తుంది? బాగా సంతోషంగా ఉంది. సో రైట్, ఇది మొత్తం మీద మనం చూసుకోవచ్చు, ఆదివాసీలు తమ తమ ప్రాంతాల నుంచి వివిధ వారి సాంస్కృతిక కళా ప్రదర్శనను, వారి యొక్క ఆచారాలను పాటిస్తూ మరి వారి యొక్క దేవుళ్లను కొలుస్తూ మరి సమ్మక్క సారలమ్మ సన్నిధిలో వారి సాంస్కృతిక ప్రదర్శన కూడా నిర్వహిస్తూ మరి ఇక్కడ వారి కుల గోత్రాలతో పాటు వారి ఆచార సాంప్రదాయాల్లో భాగంగా పూజలు నిర్వహిస్తూ మరి సమ్మక్క సారలమ్మను కొలుస్తుంటామనైతే భక్తులు తెలియజేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆదివాసీలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు అందరూ కూడా వారి వారి వేషధారణతో పాటు వారి వారి సాంస్కృతిక కళా ప్రదర్శనను నిర్వహిస్తూ ఈ జాతరలో ఎంతో సందడి చేస్తున్నామని అంటున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుండి శైలేందర్, ఏబీపీ దేశం.